హైదరాబాద్ బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్న స్టూడెంట్స్ ను ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వాళ్ల నుంచి 47 గ్రాముల ఓజే కుష్ డ్రగ్స్ తో పాటు కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను కొరియర్ ద్వారా రప్పించినట్లు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నారు. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్న స్టూడెంట్స్ ని ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వాళ్ల నుంచి 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ తో పాటు కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను కొరియర్ ద్వారా రప్పించినట్లు అధికారులు గుర్తించారు. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. నలుగురు అక్కడ కనిపిస్తున్నారు. అయితే 50 మంది విద్యార్థులు ఈ డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా తేలింది అధికారుల విచారణలో. అసలు వీరికి ఎవరు ఈ డ్రగ్స్ పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అధికారులు దీని దిశగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతోంది? అరుణ అయితే గత కొంతకాలం నుంచి కూడా కొనసాగుతుంది. మల్నాడు రెస్టారెంట్ కూడా చూడొచ్చు. ఇదే ప్రాంతం మల్నాడు రెస్టారెంట్ కూడా ఇటు బాచుపల్లి కావచ్చు, ఆ ఏరియా మల్నాడు, కొంపల్లి, మిగతా సూరారం ఆ ఏరియాలో డ్రగ్స్ విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఈగల్ టీం గుర్తించింది. అందులో భాగంగా ఎప్పుడైతే మల్నాడు రెస్టారెంట్ మీద దాడులు చేశారో ఆ తర్వాత అందులో ఆ డ్రగ్స్ బయటపడ్డాయి. ఆ తర్వాత ఆ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈగల్ టీం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించింది. అందులో భాగంగా సుమారు 50 మంది విద్యార్థుల్ని విచారణ చేపట్టారు. అందులో ముఖ్యంగా 4 డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ అమ్మకాలు చేయడం కావచ్చు, తీసుకున్నట్టు వాళ్ళు కావచ్చు, ఆ 4 అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వారి నుంచి కేజీ 150 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 47 గ్రాముల ఓజీ కుషిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళపై విచారణ కూడా చేపట్టారు. 50 మంది విద్యార్థులపై విచారణ చేపట్టారు. చాలా పక్కా సమాచారం తోటి దాడులు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా కొంత పేమెంట్స్ కూడా కొనసాగినాయి. అందులో ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎంతకాలం నుంచి కొనసాగుతుంది, అంతేకాకుండా ఇందులో ఉన్నట్టు గంజాయి కావచ్చు, దాంతో పాటు ఓజీ కుష్ తో పాటు ఎండిఎంఏ ఇంకేమైనా సరఫరా అవుతుందా, దానికి సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించిన ఫోన్ పేలు కావచ్చు, ఏటీఎంల ద్వారా డిపాజిట్ అంటే లిక్విడ్ క్యాష్ కావచ్చు, ఏ విధంగా అంటే లాభాలు జరిగినాయి, ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తానికి మాత్రం మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల్లో 50 మంది విచారిస్తే అందులో 4 ట్రాన్స్పోర్ట్ చేసేట్టు వాళ్ళు కావచ్చు, తీసుకున్న వాళ్ళని అదుపులో తీసుకొని ఈగల్ టీం విచారణ చేపడుతుంది. అరుణ, అసలు వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు? మొదట ఈ 4 స్టూడెంట్స్ కి ఎవరు గంజాయి ఇది అలవాటు చేశారు? ఈ దిశగా కూడా అధికారులు విచారణ చేస్తున్నారా? అంటే ఈ మిగతా విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించి ఎక్కువగా విద్యార్థుల్ని టార్గెట్ పెట్టి, ముఖ్యంగా అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కొంతమంది మాస్ వాళ్ళు కావచ్చు, ఆ విధంగా అంటే చాలా ఏరియాలు కొన్ని ఏరియాలని ఐడెంటిఫై చేస్తారు. ఇందులో భాగంగా కొంతమంది వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు, నైజీరియాకి సంబంధించిన వాళ్ళని ఎరగా వేసేసి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు సరఫరా చేస్తుంటారు. అందులో భాగంగా ఏకంగా మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి కూడా ఈ సరఫరా జరుగుతుందన్న విషయాన్ని ఈగల్ టీం పక్కగా పసిగట్టేసి ఆ విషయాన్ని తెలుసుకొని మూకుమ్మడిగా దాడులు చేపట్టడంతో మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదు. దాంతో వాళ్ళకి సంబంధించిన పూర్తిగా విచారణ చేపట్టారు. అందులో 50 మందిని విచారించగా 4 సంబంధించి అదుపులో అరెస్ట్ చేసేసి ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా కూడా ఉందని చెప్తున్నారు. ఈగల్ టీం సంబంధించి ఇంకో కొంతమంది ఉన్నారు, విచారణ చేపడుతున్న కోణంలో వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరుణ, అసలు కొరియర్ చేసేటప్పుడు కొరియర్ లో ఏముంది అని కొన్ని కొరియర్ ఆఫీస్ కూడా ఇలాంటి వాటికి పాల్పడుతుండడం, అధికారులు కూడా వాటి మీద చర్యలు తీసుకోకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అయితే కొరియర్ చేసేట సంస్థలు కూడా కొన్ని కొరియర్ చేసేట సంస్థల నుంచి కూడా అందులో కొన్ని వస్తువులు పెట్టేసి ఆ వస్తువులలో కూడా ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఓజీ కుష్ కావచ్చు, ఎండిఎంఏ కావచ్చు, ఇది చాలా తక్కువగా ఉంటుంది. అంటే కొన్ని దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ లో కూడా ఇవి అందులో పెట్టేసి ఆ ప్యాకెట్లు కావచ్చు, ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి తెలియకుండా పెడతారు. ఆ విధంగా మనకు బయట చూస్తేందుకు ఏదో ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు, ఇలాంటి వస్తువులు ఉంటాయి. కాకపోతే అందులో గుట్టుచప్పుడు కాకుండా కూడా ఇలాంటి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని గుర్తించారు. అందులో భాగంగా విద్యార్థులకు ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, అంటే డ్రగ్స్ తీసుకున్నట్టుగా వాళ్ళు కావచ్చు,
డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఒక కోడ్ భాషను ఉపయోగించేసి ఈ దందాకు పాల్పడుతూ ఉంటారు. అందులో భాగంగా ఆ కోడ్ ఇన్సిడెంట్ సంబంధించి ఈ విధంగా అటు కొరియర్ సంస్థలు కావచ్చు, కొరియర్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇందులో సరఫరాకు సంబంధించిన అన్ని కోణాల్లో కూడా ఈగల్ టీం ఫోకస్ పెట్టేసి ఈ చాలా చాకచక్యంగా ఈ 50 మందిని విచారించారు. అందులో 4 అరెస్ట్ చేసేసి మహేంద్రనగర్ సంబంధించిన విద్యార్థులను అదుపు తీసుకుంది అరుణ. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. హైదరాబాద్ బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్న స్టూడెంట్స్ ను ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వాళ్ల నుంచి 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ తో పాటు కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను కొరియర్ ద్వారా రప్పించినట్లు అధికారులు గుర్తించారు.